న్యూక్లియర్ టెక్నాలజీ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. సో న్యూక్లియర్ టెక్నాలజీ స్టార్ట్ చేస్తున్నాము. న్యూక్లియర్ టెక్నాలజీలో ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్లు స్టార్ట్ అయ్యాయి. ఇండియాలో, భారతదేశంలో న్యూక్లియర్ రియాక్టర్లు స్టార్ట్ అయ్యాయి. అయితే ఇక్కడ ఒకటి గమనించాలండి, వెరీ ఇంపార్టెంట్. 2024లో జరిగిన ఈవెంట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. కొన్ని మాత్రం 2023లో జరిగిన వాటికి ప్రాధాన్యత ఇస్తాం. అన్ని 2023లో జరిగిన ఈవెంట్స్ చెప్పడం కుదరదు. కొన్ని ట్రై చేస్తాం. ఏదైతే లింక్ ఉంటుందో, ఇంపార్టెంట్ ఉంటుందో, వాటికి సంబంధించినవి 2024లో జరగలేదో వాటిని మనం 2023వి కవర్ చేస్తాం. ఏవైతే 2024లో జరిగినాయో దానికి ముందున్న 2023వి కవర్ చేయడం కుదరదు. సో బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే ఇక్కడ చూడండి, 2 న్యూక్లియర్ రియాక్టర్లు 2023లో స్టార్ట్ అయ్యాయి. 2 న్యూక్లియర్ రియాక్టర్లు. ప్రశ్న ఇట్లానే రావచ్చండి. ఇటీవల న్యూక్లియర్ పవర్ ప్రోగ్రాంలో భాగంగా ప్రారంభమైనటువంటి న్యూక్లియర్ రియాక్టర్ ఇక్కడ మనము క్లియర్గా చెప్పడం జరిగిందండి. డేట్స్తో సహా ఇవ్వడం జరిగింది. అయితే డేట్ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే క్వశ్చన్ ఇలా ఉండదండి. జూన్ 30, 2023న ప్రారంభమైనటువంటి క్రిటికాలిటీ పొందినటువంటి న్యూక్లియర్ రియాక్టర్ ఇట్లా క్వశ్చన్ రాదు. ఈ క్రింది ఏ పవర్ స్టేషన్లో ఇటీవల న్యూక్లియర్ రియాక్టర్లు ప్రారంభమయ్యాయి? క్వశ్చన్ ఇట్లా వస్తుంది. ఇందాక మీరు అన్నారు కదా ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్ ఇట్లా వస్తుంది అని చెప్పగలుగుతా. చూడండి ఎక్కడ స్టార్ట్ అయింది. ఓకే, కాక్రపార్ ఆటమిక్ పవర్ స్టేషన్లో 2 న్యూక్లియర్ రియాక్టర్లు స్టార్ట్ అయ్యాయి, యూనిట్లు స్టార్ట్ అయ్యాయి. ఇది స్టేషన్ అండి. ఈ స్టేషన్లో ఇక్కడ రియాక్టర్లు ఉంటాయి. ఎంత? యూనిట్ 3, యూనిట్ 4 ఈ 2 స్టార్ట్ అయ్యాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ స్టేషన్లో స్టార్ట్ అయ్యాయంటే కాక్రపార్ ఆటమిక్ పవర్ స్టేషన్లో స్టార్ట్ అయ్యాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది? గుజరాత్లో ఉంది. సో ఏ స్టేషన్లో స్టార్ట్ అయ్యాయి అని అడుగుతారు. రెండవది ఏంటి? ఎన్నో యూనిట్లు స్టార్ట్ అయ్యాయి అంటారు. ఎంత? యూనిట్ 3, యూనిట్ 4 స్టార్ట్ అయ్యాయి. ఇటీవల, ఇంకొంచెం ఇటీవల అంటే సెకండ్ దానికి డిసెంబర్ 2023కి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇటీవల స్టార్ట్ అయింది ఎందుకంటే దీనికి ముందు ఇంకోటి ఉంది కాబట్టి ఇది ప్రారంభమయ్యాయి అనే బదులు క్రిటికాలిటీ పొందినది అని అడగొచ్చు. క్రిటికాలిటీ అంటే ఇక్కడ విద్యుత్తును ఉత్పత్తి చేసేటటువంటి ఆ పని ప్రారంభమైంది అన్నట్టు. దీని తర్వాత ఏమవుతుంది? ఆ విద్యుత్తుని గ్రిడ్ కలుపుతారు. సో ఇక్కడ చూడండి, కాక్రపార్ ఆటమిక్ పవర్ స్టేషన్లో ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంచండి, గుజరాత్లో ఉంటుంది. సో ఇక్కడ పేరు అక్కర్లేదండి. ఈ స్టేషన్లో ఎన్నవ యూనిట్ ప్రారంభమైంది? యూనిట్ 3, యూనిట్ 4. ఓకే, వీటి కెపాసిటీ ఎంత? 700 మెగావాట్స్. భారతదేశంలో ఉన్న దాదాపుగా అన్ని ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ తప్పిస్తే మిగతా అన్ని న్యూక్లియర్ రియాక్టర్లు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ రాసుకోవాలి డియర్ స్టూడెంట్స్. భారతదేశంలో మొదటి న్యూక్లియర్ రియాక్టర్ తప్పిస్తే ఏంటి? సో రాసుకోవాలి, TAPS తారాపూర్ ఆటమిక్ పవర్ స్టేషన్ యూనిట్ 1 and 2. యూనిట్ 1 and 2 ఇవి తప్పిస్తే మిగతా అన్ని న్యూక్లియర్ రియాక్టర్లు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు. ఇవి రాసుకోవాలి తప్పనిసరిగా. భారతదేశంలో ఉన్న ఎక్కువ న్యూక్లియర్ రియాక్టర్లు దేనికి సంబంధించినవి? ప్రెషరైజ్డ్ హెవీ రియాక్టర్లు. మరి యూనిట్ 1, 2 ఎలాంటివి అంటే బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్. ఈ ఫస్ట్ స్టార్ట్ అయినటువంటి తారాపూర్ ఆటమిక్ పవర్ స్టేషన్ ఎప్పుడు? అక్టోబర్ 28, 1969. ఇది 1969లో స్టార్ట్ అయిందండి. 1969లో స్టార్ట్ అయిన ఇవి తప్పిస్తే ఇవి మాత్రమే బాయిలింగ్ వాటర్ రియాక్టర్లు, మిగతావన్నీ కూడా ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు. కాబట్టి యూనిట్ 3 and యూనిట్ 4 KAPS కాక్రపార్ ఆటమిక్ పవర్ స్టేషన్లో ఉన్నవి ఏంటండి? సో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు. అది గమనించుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో పర్టికులర్ సైన్స్లో డేట్స్కి ఇంపార్టెంట్ చాలా తక్కువ. ఇయర్కే ఇంపార్టెంట్ ఉంటుంది. ఏదైనా రీసెంట్గా ఉన్న కన్వెన్షన్ ఉంటే అప్పుడు అది డేట్ ఇంపార్టెంట్ తప్ప మిగతా వాటికి డేట్ ఇంపార్టెంట్ ఉండదు. ఒకవేళ గుర్తుపెట్టుకుంటే ఓన్లీ ఇయర్ మాత్రమే ఇంపార్టెంట్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది
సో ఇలా తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ 1 and 2 బాయిలింగ్ వాటర్ రియాక్టర్. భారతదేశంలో ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఏంటి అంటే తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ యూనిట్ 1 అనేది. ఎప్పుడు అది 1969లో ప్రారంభమైంది. ఎవరి సహాయంతో ప్రారంభమైంది? యుఎస్ సహాయంతో ప్రారంభమైంది. చూడండి, నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, ఒక కరెంట్ అఫైర్స్, దానికి సంబంధించినటువంటి కొంచెం లింక్. ఇట్లా దీనివల్ల ఏమవుతుంది అంటే కొత్తగా విన్న స్టూడెంట్స్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఆల్రెడీ మా దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళకు బాగా రీకలెక్ట్ అయి బాగా అర్థమవుతుంది. సో అది గమనించుకోవాలి. సో షరీఫా గారు కొంచెం స్లోగా చెప్పండి అంటున్నారు. మీరు ఏం చేయాలి అంటే అలర్ట్గా ఉండాలి. క్లాస్ని చాలా అలర్ట్గా పెన్ను పేపర్ తీసుకొని ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఫుల్ మోడ్లో పెట్టి, సో క్లియర్గా ఒక చైర్ మీద ముందు టేబుల్ మీద పెట్టుకొని కూర్చొని వింటే సో మీరు కొంచెం కవర్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, అలా వినాలి, ఈజీగా అర్థమవుతుంది. మనం ఏదో ఊరికే ఇట్లా సెల్ పట్టుకొని వింటే మనము అది స్పీడ్గా మనకు బ్రెయిన్లోకి పోదు. అలాంటి ఏదైనా ఉంటే సో సరి చూసుకోండి. ఓకేనండి. అయితే ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే వీటికి కరెంట్ అఫైర్కి సంబంధించింది, ఈ రియాక్టర్లు ఇండిజీనస్గా తయారు చేసినటువంటి, స్వదేశీయంగా తయారు చేసినటువంటి హైయెస్ట్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్లు. చాలామందికి డౌట్ వస్తుంది, సార్ కుడంకులం న్యూక్లియర్ పవర్ రియాక్టర్ ఉంది కదా, అది 1000 మెగావాట్స్ కదా, మరి దాన్ని ఎందుకు క్రెడిట్గా తీసుకోవట్లేదు? తెలుసా అండి ఎవరికైనా? కుడంకులం న్యూక్లియర్ రియాక్టర్ కెపాసిటీ యూనిట్ 1 and 2 కెపాసిటీ 1000 మెగావాట్లు. ఇండియాలో హైయెస్ట్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్ అని క్వశ్చన్ అడిగితే కుడంకులం 1 and 2 1000 మెగావాట్స్. యా, హరి గారు కరెక్ట్ చెప్పారు. ఏంటి అంటే కుడంకులం న్యూక్లియర్ రియాక్టర్లు రష్యా వారి సహకారంతో నిర్మించాము. వాటిని మనం కుడంకులం న్యూక్లియర్ రియాక్టర్లని వివిఆర్ వడా ఎనర్జీ రియాక్టర్ అంటాము. అంటే ఒక రకమైనటువంటి ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్లే, కాకపోతే దాన్ని వివిఈఆర్తో పిలుస్తాము. ఒకేలా భారతదేశంలో వివిఈఆర్ న్యూక్లియర్ రియాక్టర్లు అంటే కుడంకులం 1, 2. హైయెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్లు అంటే సేమ్ కుడంకులం 1, 2. ఎవరి సహకారంతో? రష్యా సహకారంతో. ఇవన్నీ ఇంపార్టెంటే. ఇక్కడ భారతదేశం స్వదేశీయంగా నిర్మించినటువంటి హైయెస్ట్ కెపాసిటీ న్యూక్లియర్ రియాక్టర్లు 700 మెగావాట్స్. అయితే మరి దీనికంటే ముందు ఎంత ఉన్నాయంటే 540 ఉన్నాయండి. ఉదాహరణకు చూడండి, తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్లో యూనిట్ 4, యూనిట్ 3 and 4 540 ఉన్నాయి. సో ఎక్కువగా మనకి ఇక్కడ 220, 540 మెగావాట్స్ ఇలాంటివే ఉన్నాయండి. కానీ 700 యూనిట్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఇవే. అర్థమవుతుందండి అందరికీ? దీనికి ముందుండేటటువంటి న్యూక్లియర్ రియాక్టర్లు అన్నీ కూడా 540 మెగావాట్స్వే. భారతదేశం స్వదేశీ టెక్నాలజీతో నిర్మించినటువంటి హైయెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఈ 700 మెగావాట్స్. ఇది వీటి యొక్క స్పెషాలిటీ. దీని మీద క్వశ్చన్ ఎట్లా రావచ్చు? ఈ క్రింది ఏ పవర్ స్టేషన్లో, ఏ అటామిక్ పవర్ స్టేషన్లో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడినటువంటి హైయెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది, యూనిట్ ఉంది అంటాడు. సో ఏంటండి? యూనిట్ 3 and యూనిట్ 4. ఇది స్పెషాలిటీ. మరి ఎందుకు భారతదేశం వీటిని నిర్మిస్తోంది? రీజన్ ఏంటి అంటే భారతదేశం అనేది న్యూక్లియర్ పవర్ని ఒక 10 రెట్లు ఎక్కువ చేయాలనుకుంటుందండి. రీజన్ ఏంటి అంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, వేగంగా అభివృద్ధి చెందాలి. వేగంగా అభివృద్ధి చెందాలంటే పవర్, ఎనర్జీ ఎక్కువ కావాలి, శక్తి ఎక్కువ కావాలి, విద్యుత్ డిమాండ్ ఎక్కువ ఉండాలి. విద్యుత్ డిమాండ్ ఎక్కువ ఉంది మనకు, దాన్ని తీర్చగలగాలి. విద్యుత్తును తక్కువ ధరకు సరఫరా చేయగలగాలి, నిరంతరం సరఫరా చేయగలగాలి. ఇవన్నీ ఎనర్జీలో కూడా ఇంపార్టెంట్ అండి. అందుకే దీన్ని డీటెయిల్గా కూడా చెప్తున్నాం మనం. క్లైమేట్ చేంజ్లో కూడా ఇంపార్టెంట్. ఇది క్లైమేట్ చేంజ్ కూడా సంబంధించినటువంటి లింక్ ఉంది. సో ఎనర్జీ సెక్యూరిటీ కావాలి, ఎనర్జీ భద్రత కావాలి మనకు. వీటన్నిటికీ మన దగ్గర ఉండేటటువంటి ఒక మార్గం ఏంటంటే న్యూక్లియర్ పవర్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడము. అందుకే భారతదేశము చాలా ప్రాంతాల్లో న్యూక్లియర్ కొత్త పవర్ ప్లాంట్లను వేరే దేశాల సహకారంతో నిర్మిస్తుంది. అది ప్లస్ ఇండియా 2070 వరకు నెట్ జీరో కావాలనుకుంది.
2000 మళ్ళీ మనం అక్కడ చెప్తామండి నెట్ జీరో కావాలనుకుంది. ఈ నెట్ జీరో కావాలి అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ని తగ్గించాలి, శిలాజ ఇంధనాల్ని తగ్గించాలి, ఇలాంటి న్యూక్లియర్ పవర్ని పెంచాలి. దీనివల్ల కూడా భారతదేశం ఏం చేస్తుంది, ఇలా కొత్త న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను ఎక్కువ శక్తితో నిర్మిస్తుంది. సో ఇది వీటి యొక్క ప్రత్యేకతలు. సో ఇది రాసుకోవచ్చండి క్లియర్గా మీరు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు, స్టేషన్ పేరేంటి, ఓకే, ఎన్ని మెగావాట్స్, రీసెంట్గా అంటే ఇది చేసుకోవాలి. ఇది మరి ఇది చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎన్పిసిఎల్ రిలీజ్ చేసింది అఫీషియల్గా. భారతదేశంలో ఉన్న అన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎవరి ఆధీనంలో ఉంటాయంటే ఎన్పిసిఎల్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ప్రస్తుతము పనిచేస్తున్నటువంటి బాయిలింగ్ వాటర్ రియాక్టర్లు, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు, వీటన్నిటినీ నిర్మిస్తున్నది, డిజైన్ చేసి ప్లస్ ఆపరేట్ చేస్తున్నటువంటి సంస్థ ఎన్పిసిఐఎల్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇక్కడ అదే ఇచ్చిండి, కాక్రపార్ అటామిక్ పవర్ స్టేషన్ యూనిట్ 4 స్టార్ట్ ఆపరేటింగ్ ఇట్స్ ఫ్యూయర్ పవర్ ఆఫ్ 700 మెగావాట్స్. ఇక్కడ కూడా క్లియర్ గా ఉంచండి, కాక్రపార్ అటామిక్ పవర్ స్టేషన్ యూనిట్ 3 and 4 are 700 megawatts capacity each. First of a kind, largest unit size indigenous pressurized heavy water reactors in the country. నేను చెప్పిందంతా ఇక్కడ క్లియర్ గా ఉంది. ఎవరైనా కష్టం అనుకుంటే జూమ్ చేసి దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకోవచ్చు. ఎన్పిసిఎల్ రిలీజ్ చేసిందండి, ఎందుకంటే ఎన్పిసిఎలే ఇప్పుడు ఉండేటటువంటి అన్ని న్యూక్లియర్ రియాక్టర్లని మేనేజ్ చేస్తుంది. ఇది తర్వాత నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను చూడండి, భారతదేశంలో హైయెస్ట్ న్యూక్లియర్ పవర్ యూనిట్ ఏంటి, రష్యా వారి సహకారంతో నిర్మించింది కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ 1 and 2 1000 మెగావాట్స్. ఇంతకుముందే చెప్పాను చూడండి వివిఆర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో మొత్తం న్యూక్లియర్ రియాక్టర్లు ఎన్ని ఉన్నాయంటే 23 ఉన్నాయండి. అవి ఎంత కెపాసిటీని కలిగి ఉన్నాయి అంటే 7480 మెగావాట్స్ కలిగి ఉన్నాయి. ఈ రెండు కూడా ఇంపార్టెంటే. ఇది కొన్ని ఎవర్ గ్రీన్ కరెంట్ అఫైర్స్ అంటాం కదా, దానికి సంబంధించిందండి. మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఏంటి అంటే 23 ఉన్నాయి, అన్ని స్టేషన్లలో కలిపి. వాటి యొక్క కెపాసిటీ ఎంత అంటే 7480 మెగావాట్స్. ఇది దీనికి సంబంధించింది. ఇది న్యూక్లియర్ పవర్ ప్రోగ్రాంలో భాగంగా డెఫినెట్గా క్వశ్చన్స్ దీని నుంచి అడిగేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ కోర్ లోడింగ్ ప్రక్రియ. కోర్ లోడింగ్ అంటే ఫ్యూయల్ నింపడం అండి. మోడీ ఇటీవల ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సంబంధించినటువంటి కోర్ లోడింగ్ ప్రక్రియలో పాల్గొన్నాడు. మనము న్యూక్లియర్ టెక్నాలజీలో భాగంగా రెండవ టాపిక్ వస్తున్నాం చూడండి. 4th March 2024 ప్రధానమంత్రి మోడీ కోర్ లోడింగ్ దేంట్లో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, ఇండిజినస్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, ఇండియా ఫస్ట్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇప్పటి వరకు ఆపరేట్ అవుతున్నటువంటి అన్నీ కూడా బాయిలింగ్ వాటర్ రియాక్టర్లు లేదా ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు. ఇవన్నీ కూడా న్యూక్లియర్ పవర్ ప్రోగ్రాంలో స్టేజ్ 1కు సంబంధించినవండి. అంటే దీనికి ముందు చెప్పిన ఇవన్నీ అండి. ఇక్కడ దాకా ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే స్టేజ్ 1కు సంబంధించినటువంటి 1వ దశకు సంబంధించినవి. భారతదేశము 3 దశల్లో న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ని ఉత్పత్తి చేయాలని భావించింది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1లో ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్లు, స్టేజ్ 2లో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు, స్టేజ్ 3లో అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు ఇలా ప్లాన్ చేసింది. ఓకే, సో ఇక్కడ వరకు అంటే ఈ ఏదైతే 7480 ఉందో ఇవన్నీ కూడా స్టేజ్ 1కు సంబంధించినటువంటి న్యూక్లియర్ రియాక్టర్లు. ఇక స్టేజ్ 2 కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటోంది భారతదేశం. స్టేజ్ 2 కూడా స్టార్ట్ చేయాలనుకుంటుంది. ఆ స్టేజ్ 2 రియాక్టర్లు ఏంటి? ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో ఏంటండి, ప్లూటోనియం మిక్స్డ్ ఆక్సైడ్
ని ఇంధనంగా వాడుకుంటాము. మిగతా ఈ స్టేజ్ 1లో మాత్రం చూడండి, ఇక్కడ ప్లూటోనియం వాడుకుంటాము. థర్డ్ స్టేజ్లో థోరియం ఇంధనంగా వాడుకుంటాం. తను వాడుకున్న ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తే వాటిని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు అంటాం. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో ఫాస్ట్ అనే దానికి పదం ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ న్యూట్రాన్ల స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏమంటాము అంటే ఫాస్ట్ అంటాం. బ్రీడింగ్ అంటే పెంచడం. తాను ఖర్చు చేసుకున్న ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి దాన్ని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటాము. ఇండియా యొక్క సెకండ్ స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లతోని మనము ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయడం. దానిలోని భాగంగా ఇక్కడ FBRను నిర్మిస్తుంది. ఎక్కడ నిర్మిస్తుంది? కల్పకం, తమిళనాడు. ఇక్కడ చూడండి, నేను ఇప్పటిదాకా చెప్పింది ఇక్కడ ఉంది చూడండి. ప్లూటోనియంని వాడుకుంటాం. ఈ ప్లూటోనియం చుట్టూ మనం ఏం వేస్తామంటే యురేనియం 238ని బ్లాంకెట్ మెటీరియల్గా వేస్తాం. చూడండి, ఇది మనకు అర్థం కావాలంటే దీని బ్యాక్గ్రౌండ్ కావాలి ప్రతిసారి. ఓకే, సో ఇక్కడ ప్లూటోనియంని ఇంధనంగా వాడుతూ దాని చుట్టూ మనం యురేనియం 238ని ఇంధనంగా వాడితే ఎనర్జీ ప్లస్ ప్లూటోనియం 239 ఉత్పత్తి అవుతుంది. ఇలా తాను వాడుకున్న ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తే దాన్ని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటాము. ఓకే, ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఇంధనం ఇదే చెప్పాను చూడండి, ప్లూటోనియం మిక్స్డ్ ఆక్సైడ్ ఫ్యూయల్ లేదా ప్లూటోనియం ఇంధనంగా వాడుకుంటుంది. దీన్ని నిర్మిస్తున్నాం మనం. ఇలాంటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని తమిళనాడులోని కల్పకంలో మనము నిర్మిస్తున్నాము. సెకండ్ స్టేజ్ కమర్షియల్గా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి. అయితే దీనికంటే ముందుగానే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఎక్కడ? ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆటమిక్ రీసెర్చ్ కల్పకంలో ఆల్రెడీ ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ స్టార్ట్ అయింది. అంటే అది ఓన్లీ టెస్టింగ్ కొరకే, దాని నుంచి మనం కమర్షియల్గా ఎలాంటి విద్యుత్తును గ్రిడ్ కలపట్లేదు. ఇప్పుడు ఉత్పత్తి చేసేది ఏంటి అంటే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. అంటే ఈ రియాక్టర్ ఏంటి? ప్రధానమంత్రి మోడీ కోర్ లోడింగ్ చేసినటువంటి రియాక్టర్. ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇక్కడ చూడండి, రెండింటికి తేడా అండి. ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ 1985లోనే ఇందిరాగాంధీ కల్పకం IGCR అంటే ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ కల్పకంలో ప్రారంభమైంది. అది ఓన్లీ టెస్ట్ కొరకే, అంతే. దాని నుంచి మనం గ్రిడ్కి కనెక్షన్ కలపట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం కోర్ లోడింగ్ చేసినటువంటి న్యూక్లియర్ రియాక్టర్ ఏదయ్యా అంటే ఇదండి, ఫాస్ట్ బ్రీడర్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ PFBR. అంటే ఇది ఏంటి? PFBR ఫాస్ట్ బ్రీడర్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ప్రోటోటైప్ అంటే ఫస్ట్ అండి. ఈ ఫస్ట్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని మనం PFBR అంటాము. దీని కెపాసిటీ ఎంత అంటే 500 మెగావాట్స్. దీన్ని త్వరలో క్రిటికాలిటీ వచ్చేసి విద్యుత్తును ఉత్పత్తి చేసుకొని గ్రిడ్కి కలుపుతారు. మేబీ ఈ ఇయర్ స్టార్ట్ కావచ్చు. దానికోసమే కోర్ లోడింగ్ అంటే ఫ్యూయల్ని నింపేటటువంటి కార్యక్రమాన్ని మోడీ చేయడం జరిగింది. ఇది డియర్ స్టూడెంట్స్. అయితే దీన్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థ భవిని, భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. రాసుకోవాలండి. భారతీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్, BHAVINI, భవిని, భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్, భవిని అని పిలుస్తారు. బి అంటే భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. ఏది? ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లను నిర్వహిస్తున్నది. సెకండ్ స్టేజ్ పవర్ ప్రోగ్రామ్ ని నియంత్రిస్తున్నటువంటి సంస్థ భవిని, భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ ని నియంత్రిస్తున్నటువంటి సంస్థ NPCIL. క్వశ్చన్ ఇట్లా వస్తుంది డియర్ స్టూడెంట్స్.
మీరు అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. అర్థం చేసుకుంటే ఎస్ఆర్ అని పెట్టండి. మల్లికార్జున గారు పీడిఎఫ్ ఫైల్ అన్నారు. డెఫినెట్లీ మల్లికార్జున గారు అయిపోయిన తర్వాత ఈ పీడిఎఫ్ ఫైల్ మీ ముందు ఉంటుంది, మీరు దాంట్లో నుంచి కూడా రాసుకోవచ్చు. కానీ ఓన్లీ పీడిఎఫ్ ఫైల్ చూస్తే మనకేమీ అర్థం కాదండి. వీడియో విని పీడిఎఫ్ ఫైల్ చూసుకోండి, అర్థమవుతుంది. వీడియో విని పీడిఎఫ్ ఫైల్ నుంచి నోట్స్ రాసుకోండి. ఓకేనా అండి? మనం ఓన్లీ పీడిఎఫ్ ఫైల్ మీరు ఎవరికైనా పంపినా అది పెద్దగా అది ఏం అర్థం కాదు, అంతేదో కలగుర గొంపలాగా ఉంటుంది. వీడియో విన్న తర్వాత మీరు డైరెక్ట్గా డివైస్లో పీడిఎఫ్ను ఓపెన్ చేసుకొని రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను రాసాను చూడండి. మీరు ఓన్లీ పీడిఎఫ్ ఉంటే అదేం అర్థం కాదు. అదే మీరు వీడియో విని కొంచెం ఫాస్ట్గా అయినా వినండి, మీకు స్లోగా అనిపిస్తే ఫాస్ట్గా పెట్టైనా విని నోట్స్ రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా డియర్ స్టూడెంట్స్? ఇది కోర్ లోడింగ్. ఈ భవిని ఇంపార్టెంటు, ఎక్కడ ప్రారంభం అవుతుంది అని ఇంపార్టెంట్, దేనికి కోర్ లోడింగ్ చేసింది అనేది ఇంపార్టెంట్, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ స్పెషాలిటీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు త్వరలో ప్రారంభమయ్యే అంటే విద్యుత్ ఉత్పత్తికి చేయడానికి రెడీగా ఉండేటటువంటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏంటి అంటే అది ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. దాని కెపాసిటీ ఎంత, ఇది ఏ స్టేజ్కి సంబంధించింది, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంటే. డెఫినెట్గా వీటి నుంచి వస్తుంది. ఓకే, మల్లికార్జున గారు ఏదో అడుగుతున్నారు, తెలుగులో ఏంటి, తెలుగులో పీడిఎఫా? మల్లికార్జున గారు తెలుగులో పీడిఎఫా? సాధ్యం కాదు. ఏముంది, ఇది డైరెక్ట్గా రాసుకోవచ్చు, చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉంది, దీన్ని తెలుగులో రాసుకోవచ్చు. తెలుగులో టైప్ చేసి తెలుగులో ఇవ్వడం కుదరదు, అట్లా చాలా కష్టం అవుతుంది, అది కుదరదు. ఎందుకంటే బోత్ మీడియం వాళ్ళు ఉంటారు కాబట్టి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు కాబట్టి మేము ఇంగ్లీష్లోనే ఇస్తున్నాము, తెలుగులో ఇవ్వడం సాధ్యం కాదు. సో రెండవది ఏంటి అంటే తెలుగులో మనకి ఇంత క్లారిటీ రాదు, ఇంగ్లీష్లో అయితే ఫుల్ క్లారిటీగా రాసుకోవచ్చు. దీన్ని ఈజీగా మీరు ఇంగ్లీష్లో రాసుకున్నా అర్థమవుతుంది. చాలా సింపుల్, సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా సింపుల్ టర్మినాలజీతో ఈజీగా ఉంటుంది. ఒక మినిమంగా ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా దీని నుంచి నోట్స్ రాసుకోవచ్చు, అందుకే ఇదే ఇస్తున్నాం మనం, అది గమనించాలి. సో ఇది కోర్ లోడింగ్ ప్రక్రియ. ఓకే, నెక్స్ట్ ఇంకొక టాపిక్ సేమ్ దీంట్లోనే, భారత్ స్మాల్ రియాక్టర్స్, బిఎస్ఆర్, భారత్ స్మాల్ రియాక్టర్స్. ఏంటి స్మాల్ రియాక్టర్స్? న్యూక్లియర్ రియాక్టర్లే. మనము ఎక్కడైనా ఒక పవర్ స్టేషన్లో న్యూక్లియర్ రియాక్టర్లు అంటే చాలా పెద్దవండి, దాన్ని ఆపరేట్ చేయడానికి కొన్ని వందల మంది కావాలి, ఎక్కువ స్పేస్ కావాలి, ఎక్కువ టెక్నాలజీ కావాలి, ఎక్కువ మనీ కావాలి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే. ఇది చాలా రిస్క్తో కూడుకున్నటువంటిది. అలా కాకుండా చిన్న చిన్న రియాక్టర్లను తయారు చేసి లోకల్గా పరిశ్రమలలో లేదా లోకల్గా విద్యుత్ ఉత్పత్తి తయారు చేసుకోవడానికి వాడితే మనం విద్యుత్ డిమాండ్ పంపిణీల మధ్య, సప్లై డిమాండ్ మధ్య అంతరాయాన్ని తగ్గించవచ్చు. ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సిమెంట్ పరిశ్రమలు కానీ, స్టీల్ ఇండస్ట్రీస్లో కానీ చిన్న చిన్న రియాక్టర్లను ఉత్పత్తి చేసి పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తే మనకు చాలా అడ్వాంటేజ్లు ఉంటాయి. ఉదాహరణకు చూడండి, అణుశక్తితో నడిచేటటువంటి సబ్మెరైన్స్ ఉంటాయి, న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉంటాయి. మరి వాటిలో ఎలా చిన్న చిన్నవి చేసి లోకల్గా సబ్మెరైన్కి మరి ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేస్తున్నారు, అలానే చిన్న రియాక్టర్లను ఉపయోగించి న్యూక్లియర్ పవర్ని తయారు చేయాలని ఇండియా భావిస్తుంది. అదే ఇదండి. ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు ఎ రిపోర్ట్ బై నీతి ఆయోగ్, SMR స్మాల్ nuclear reactors are critical technology for industrial decarbonization and energy transition. R&D on SMR small reactors, SMR ante small reactors, are going on at the BARC in Mumbai. Okay, India, France and have launched a cooperation program focused on SMR and advanced modular reactors. Ikkada idi guttu pettukovali, AMR advanced modular reactors, or BSR, or small nuclear reactors, or Bharat small reactors. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మనకు రెండు ఉన్నాయి. ఎవరు స్మాల్ రియాక్టర్లు ఆవశ్యకతని ప్రపోజ్ చేశారు? నీతి ఆయోగ్. భారతదేశం ఏ కంట్రీతో స్మాల్ రియాక్టర్లను ఉత్పత్తి చేయాలని భావిస్తుంది? ఫ్రాన్స్. స్మాల్ రియాక్టర్లను ఉత్పత్తి చేయడానికి గల అవసరం ఎందుకు?
అంటే ఇండస్ట్రియల్ డీకార్బోనైజేషన్ అంటే పరిశ్రమల నుంచి వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించడం. ఎలా సాధ్యమవుతుంది? ఆ పరిశ్రమలో బొగ్గును మండించి లేదా శిలాజ ఇంధనాలను మండించి విద్యుత్తును ఉత్పత్తి చేసి పరిశ్రమను రన్ చేసే బదులుగా ఒక చిన్న న్యూక్లియర్ రియాక్టర్లని అక్కడ పెట్టి దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ పరిశ్రమ నుంచి కార్బన్ డైఆక్సైడ్ని పూర్తిగా విడుదల కాకుండా ఆపే ప్రోగ్రామ్. ఇది కూడా మళ్ళీ ఇండియా నెట్ జీరోతోనే లింక్ ఉంది. ఎంత? 2070కి నెట్ జీరో సాధించాలి. భారతదేశంలో గ్రీన్ హౌస్ వాయువు అయినటువంటి CO2 విడుదల కావడానికి ముఖ్య కారణం బొగ్గు శిలాజ ఇంధనాల్ని మండించడం. పరిశ్రమల నుంచే ఎక్కువ మనకు CO2 బయటకు వస్తుంది, గ్రీన్ హౌస్ గ్యాసులు బయటకు వస్తున్నాయి. వాటిని ఆపాలంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ని తీసుకోవాలి మనం. ఇక్కడ మనకు న్యూక్లియర్ పవర్ అనేది నార్మల్గా కోల్తోని కాకుండా న్యూక్లియర్ ఎనర్జీతో నడుస్తుంది. కాబట్టి ఈ స్మాల్ రియాక్టర్లని ఇండస్ట్రీస్లో ఉంచి మనము నెట్ జీరోని సాధించవచ్చు, శిలాజ ఇంధనాలను వాడకాన్ని తగ్గించవచ్చు, దీని ద్వారా గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ని ఆపొచ్చు. ఈ ప్రయత్నం ఫ్రాన్స్తోనే. ఎందుకు అంటే చూడండి, అమెరికా, ఫ్రాన్స్, రష్యా వాళ్ళ దగ్గర ఇంట్లో ఫిట్ చేసుకునే చిన్న చిన్న రియాక్టర్లు ఉంటాయట. ఎంత డెవలప్ చేసుకుని చూడండి వాళ్ళు. రష్యాలో కూడా మనం మామూలుగా ఇంట్లో ఒక స్టవ్ కానీ లేకపోతే ఒక చిన్న చిమ్నీస్ కానీ ఎట్లాంటివి పెట్టుకుంటామో వాళ్ళ అండర్ గ్రౌండ్లో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లతోని కొంతమంది పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నారట. చూడండి ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ. రష్యా కూడా స్మాల్ రియాక్టర్లను ఎప్పుడో డెవలప్ చేసిందండి. మనము ఆ ఫ్యాక్టరీయే కావాలి మనకు. న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఇక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీ, అది ఒక న్యూక్లియర్ రియాక్టర్ అంటే. కానీ వాళ్ళు స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్ని ఎప్పుడో డెవలప్ చేశారు. అలాంటి వాటిని మళ్ళీ మన దగ్గర తయారు చేసుకొని మన పరిశ్రమల్లో వాడుకోవడానికి. ఓకే, యా హరి ఏమంటున్నాడంటే పర్టికులర్ టైప్ ఆఫ్ ఇది కెపాసిటీ ఏదన్నా ఉందా అన్నాడు. అట్లాంటిది ఏం డిసైడ్ కాలే హరి. రీజన్ ఏంటి అంటే ఇవి రీసెర్చ్ లెవెల్లోనే ఉన్నాయి కదా. అర్థమవుతుందా అండి హరి? ఇవి రీసెర్చ్ లెవెల్లో ఉన్నాయి. మరి పశుపతి గారు ఏమడుగుతున్నారంటే, సార్ న్యూక్లియర్ రియాక్టర్లు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లా మరి ఏ రియాక్టర్లు అంటే ఇంకా రీసెర్చ్ లెవెల్లోనే ఉంది. ఇంకా ప్లాన్ డిసైడ్ కాలే, ప్రోటోటైప్ డిసైడ్ కాలే, ఏ టైపో డిసైడ్ కాలే, జస్ట్ ప్రపోజలే. నీతి ఆయోగ్ ఏమంది అంటే ఈ స్మాల్ రియాక్టర్లు ఉంటే ఇట్లా యూజ్ అవుతుంది చూసుకోండి అని చెప్పింది. దానికి గవర్నమెంట్ ఏం చేసింది, ఫ్రాన్స్తోని ఒప్పందం కుదుర్చుకుంది, అంతే. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏమవుతుంది, సైంటిస్టులు కూర్చొని మనం ఎంత కెపాసిటీని తయారు చేద్దాం, ఏ రకమైన న్యూక్లియర్ రియాక్టర్లు తయారు చేద్దాం, ఎక్కడ పెడదాం, ఇవి స్టార్ట్ అవుతాయి. ఇది ప్లానింగ్ ఇనిషియల్లీ, తర్వాత డిజైన్ జరుగుతుంది. ఓకేనా అండి? మనకి ఆ వివరాలు మనకి ఇక్కడ చెప్పలేదు, ఎందుకంటే అది ఓన్లీ కోఆపరేషనే, అంతే. అది ఒప్పందం కుదుర్చుకుంది, ప్లానింగ్ దశలో ఉంది, అంతే. మనకి ఇక్కడ రెండు రకాల క్వశ్చన్లు వస్తాయి. స్మాల్ వాటర్ రియాక్టర్లు ఉపయోగం ఏంది, ఎందుకు చేస్తున్నారు, తర్వాత ఎవరు చెప్పారు ఈ ప్రపోజల్, ఎవరితోని ఈ ఒప్పందం కుదిరింది, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఇది భారత స్మాల్ రియాక్టర్స్. ఓకే, సో న్యూక్లియర్ టెక్నాలజీ ఇక్కడికి అయిపోయిందండి. అయితే అయిపోయిందంటే ఇంక ఇన్ఫర్మేషన్ లేదా అంటే ఉండొచ్చండి. మనం ఇంకేదైనా ఉంటే తర్వాత చూద్దాం. ముందు మన నోటీసుకు వచ్చినవి, తర్వాత నెక్స్ట్ సబ్జెక్టుకి సంబంధించినటువంటివి ముందు మనం చెప్పుకుంటూ వస్తున్నాము. తర్వాత ఎండ్లో ర్యాండమ్గా కొన్ని చెప్తాము. అందుకే మీరు ఏం చేయండి అంటే నేను ముందుగా చెప్పినట్టుగా ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఒక 2 పేజెస్ స్పేస్ వదిలేయండి. నెక్స్ట్ టాపిక్ హెడ్డింగ్ పెట్టండి, అంటే నెక్స్ట్ సెక్షన్ హెడ్డింగ్ పెట్టండి, స్పేస్ టెక్నాలజీ అని హెడ్డింగ్ పెట్టండి. ఏదైనా మనకు తర్వాత ఉంటే మళ్ళీ అక్కడ రాసుకోవడానికి వీలవుతుంది. సో ఇది గమనించండి, అలా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ముందు మనము సబ్జెక్ట్ రిలేటెడ్ ఉన్నవి చెప్పుకున్నాము. ఒకవేళ నా దృష్టికి రానివి ఏదైనా మిస్ అయినవి ఉంటే చివరిలో మళ్ళీ వాటిని కూడా అడ్రస్ చేస్తాము. సో ఇది కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా గమనించండి. సో ఒక 2 పేజెస్ వదిలిపెట్టుకోండి. తర్వాత హెడ్డింగ్ ఏం పెట్టుకోండి, స్పేస్ టెక్నాలజీ. అయితే అన్ని వింగ్స్లో మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉండకపోవచ్చు, ఉన్న వాటినే మనం కవర్ చేస్తాం. సో రెండవది చూద్దామండి. యా
ఓకే, కొన్నిటికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదండి, డైరెక్ట్ గానే మనకు చూసుకోవచ్చు, పాయింట్ ఏ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ ఉన్న వాటికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. స్పేస్ టెక్నాలజీలో ఎక్కువ ఇంపార్టెన్స్ లాంచింగ్ వెహికల్సే, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఇవి ఇంపార్టెంట్. వాటితో పాటుగా చిన్న చిన్నవి రిలేటెడ్ ఉంటాయి. చూడండి, G20లో 4th ఎడిషన్ ఆఫ్ స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్ జరిగిందండి. ఎప్పుడు జరిగింది అంటే 6 to 7 జూలై 2023లో జరిగింది. స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్ అంటే భారతదేశము వాణిజ్య పరంగా స్పేస్ నుంచి లాభాలు పొందడానికి అనుకుంటుంది. సో దీనికి ప్రత్యేకంగా సంస్థలను స్థాపించింది. భారతదేశము స్పేస్ ఎకానమీ పెంచుకోవాలనుకుంటుంది. ఈ భారతదేశానికి ఇతర దేశాలకు మధ్య కోఆపరేషన్ ఉండడానికి, స్పేస్ ఎకానమీ పెంచుకోవడానికి మనకు స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్ అనేది జరిగింది. ఎక్కడ? బెంగళూరు, కర్ణాటకలో జరిగింది యాజ్ అ పార్ట్ ఆఫ్ ది G20లో. సో పార్టిసిపేట్ ఎవరు చేశారు అంటే ఇస్రో చేసింది. ఇది దీనికి సంబంధించినటువంటి ఒక పాయింట్. తర్వాత నెక్స్ట్ ఇది చూడండి, ఇనాగ్రల్ ఆఫ్ స్పేస్ డే 2024. మీకు తెలుసు స్పేస్ డేను ఎందుకు చేస్తారో చెప్పండి. స్పేస్ డేను ఎందుకు ప్రారంభించారు? దేన్ని స్పేస్ డే చేశారు చెప్తారా ఎవరైనా? స్పేస్ డే ఎందుకు చేశారు? రీజన్ ఏంటి? ఎవరు డిక్లేర్ చేశారు? యా, హరి కరెక్టే. చంద్రయాన్ 3 విజయవంతమైనటువంటి రోజుని మనం నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటున్నాము. ఓకే, ఇక చూడండి, నేషనల్ స్పేస్ డే 2024. ఓకే, సో అంటే ఒక మంత్ అంతా సెలబ్రేట్ చేస్తున్నారంటే ఆగస్ట్ 2023. ఇక చూడండి, థీమ్ టచింగ్, సో లైవ్స్ వైల్ టచింగ్ ద మూన్, ఇండియా స్పేస్ సాగా. సో ప్రపోజ్ ఏం చేశారు? హైలైట్ ద ఇండియన్ స్పేస్ మిషన్ అచీవ్మెంట్స్ అండ్ ఇన్స్పైర్ ద నేషన్ యూత్, ఫోకస్ ఎంఫసైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ సొసైటీ అని. సో ఇక్కడ చంద్రయాన్ 3 సక్సెస్ అయినటువంటి దాన్ని మనము స్పేస్ డేగా చెప్పుకుంటున్నాము. దాని గురించి మళ్ళీ నెక్స్ట్ స్లైడ్లో ఏదైతే చంద్రయాన్ 3 ఉందో అక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ నేను చెప్పట్లేదండి. చంద్రయాన్ 3 విజయాలు, అది ఏం చేసింది అనేది మనము నెక్స్ట్ చంద్రయాన్ 3 అనేది ఒక సపరేట్ స్లైడ్లో ఉంది, దాంట్లో చూద్దాం. ఇక్కడ మాత్రం ఏంటి అంటే, సో స్పేస్ డేని ఎవరు ఎక్కడ జరుపుకున్నారు అనేది ఒక్కటి మాత్రమే మనం ఇక్కడ చూస్తున్నాం అంతే. సో ఆగస్ట్ 23 రోజు సో దాన్ని జరుపుకున్నారు. అది వాళ్ళు రిలీజ్ చేసినటువంటి, ఇస్రో రిలీజ్ చేసినటువంటి ఒక పోస్టర్.